హాయ్ గైస్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. కనిపించేది అయితే మా మామయ్య వాళ్ళ గేదెల కష్టం. షీరో గాడికి అయితే అన్నం పెట్టడానికి వచ్చాము. చూడండి కొట్టం ఎంత బాగుంటుందో. ఒక గెస్ట్ హౌస్ లాగా రెడీ చేశారు మా మామయ్య అయితే. మా మామయ్యకి బాగా చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. సో అంతా బాగు చేసి కొట్టం అంతా చుట్టూ చెట్లు నాటారు. ఎంత చల్లగా ఉంటుందో ఇక్కడ వస్తే. ఇంతకుముందు ఇంకా చాలా చెట్లు ఉండేవి. అప్పుడు మట్టి నేల కదా, కొన్ని చెట్లు తీసేశారు. గచ్చు పోయిస్తే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి కొన్ని తీసేశారు, గచ్చు పోయిచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉంచారో. బాదం చెట్టు స్టార్టింగ్లో బాదం కాయలన్నీ ఊడి కింద పడిపోతున్నాయి, బాగా ఎర్రగా పండిపోయి. వేప చెట్లు అవేమో దుబాయ్ ప్లాంట్స్ అంట. ఇంకా చాలా చెట్లు ఉండేవి, చుట్టూ కంచెలాగా పెట్టిచ్చేశారు నీట్గా ఉంటుందని. ఈ తెల్ల దూడ వచ్చేసి మా తెల్ల బర్రె దూడ. బర్రేమో అక్కడ ఉంది, దూడేమో ఇక్కడ ఉంది. రెండు ఒకటినొకటి చూసుకుంటుంది పాపం. ఇంతకుముందే మామిడి చెట్లు అవి నాటారు. మా అత్తయ్య నా డెలివరీ అయితే నా దగ్గరకు వచ్చి ఉన్నారు. అప్పుడు మా బక్కమ్మ ఉంది ఇక్కడ. బర్రెలన్నీ ఒకేసారి వదిలేసిందంట. సో వచ్చి పాపం మా మామయ్య ఎంతో ఇష్టంగా నాడుకున్న మామిడి చెట్లు అవి ఇరగ తీసేసాయి. చూడండి ఎదురెదురు చూసుకుంటున్నాయి బర్రె దూడ. నాకు గేదెలు అంటే చాలా ఇష్టం. మా అత్త నేను చాలాసార్లు అడిగి, అత్త మన ఇద్దరం ఒక ఫామ్ పెట్టుకుందాం అత్త అని. మా అత్త ఊరికి నవ్వుతూ ఉంటుంది పెట్టుకుందాం అంటే. కూరగాయ మొక్కలు అవి అయితే లోపల వేస్తాము. దానికి ఒక గేటు కూడా పెట్టారు, ఎందుకంటే అవి బర్రెలు అవి అటు ఇటు తిరిగినప్పుడు మొక్కల్ని పాడు చేస్తాయి అని చెప్పేసి. కుక్కలు కూడా వస్తాయి కదా, సో అందుకని వాటి వరకు ఒక డోర్లా పెట్టేసి బ్యాక్ సైడ్ వేశారు. ఇప్పుడైతే మొన్నటిదాకా బాగా ఎండలు ఉన్నాయి కదా, మొక్కలన్నీ బాగా ఎండిపోయాయి, కూరగాయ మొక్కలన్నీ. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు మామయ్య. వర్షం పడుతుంది కదా, కాకరకాయలు, బెండవాదు అలా వరుసగా చూశారు కదా, వాటర్ పోసి వరుసగా పాదులు చేశాడు. అక్కడైతే కూరగాయ మొక్కలు వేశారు. దొండకాయ, బెండకాయ, కాకరకాయ, బీరకాయ, సొరకాయ అన్నీ వేస్తాడు మామయ్య. మామయ్యకి మొక్కలు నాటడం చాలా ఇష్టం. పూల మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ పెట్టుకోవడానికి పిల్లలు లేరు, అందరు హాస్టల్కి వెళ్ళారు కదా. ఇంకా అలాగే చెట్టుకి కాసి రాలిపోవడమే. సన్నజాజులు, విర్రజాజులు, కనకాంబరాలు, మల్లెపూలు ఇదంతా కూడా క్లీన్ చేసేసి మామయ్య ఒక్కొక్క రోలో ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తారు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా క్లీన్ చేసేసి మొత్తం నీట్గా కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి వేసుకుంటారు. మేమైతే ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి కనకాంబరాలు కోసుకొని వెళ్ళాము. ఇంటి దగ్గర మల్లెపూలు ఉన్నాయని. జామ చెట్టు అయితే కాయలు చిన్నవే ఉన్నా చాలా తియ్యగా ఉంటాయి. నా కోసం అయితే ఒక కాయ అలాగే ఉండిపోయినట్టుంది, నా కోసమే ఉన్నట్టుంది, పీక్కున్నాను. ఈ జామ చెట్టు నాటి 3 years అవుతుంది. మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు నాటారు. ఇప్పుడు ఇంత పెద్దదైంది. షీరోగడ్ పాప మా శివు తెచ్చిపెట్టిన అన్నం కూడా తినలేదు, అలాగే కూర్చుంది ఎందుకో మరి. మా కష్టమైతే అది. ఇంకా చెట్లు పెరిగితే ఇంకా చాలా బాగుంటుంది, పెద్ద పెద్దవి అయితే. ఇంటికి వచ్చేసాము, మల్లెపూలు కూడా కోసుకున్నాము. మల్లె చెట్టుకి అయితే మొగ్గలు చాలా పెద్దగా ఉంటాయి. నైట్ వస్తే చెట్టు కింద కూర్చుంటే మల్లెపూలు స్మెల్ ఎంత స్మెల్ వస్తుందో అసలు చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అల్లుకుందో. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సారీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా మేనత్త వాళ్ళ ఇల్లు రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ మల్లె చెట్టు వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇంటి మీద. మా మామయ్య మల్లె చెట్టు అది కొట్టేశారు. ఓకే బాయ్.